Good morning and happy Sabbath to you all. Greetings to you in the name of our Lord Savior Jesus Christ. I welcome all the online viewers who are watching us through Facebook Live, and we welcome you for the divine service. Before we start our divine service program, shall we all close our eyes for prayer? Eternal Father in heaven, thank you, Lord, for this Sabbath day thou have given to each one of us. We are able to come to thy sanctuary and to worship your name, O Lord. Thank you, Lord, for protecting in last month of May. O Lord, as we enter into the new month of June, Lord, thank you, Lord, for all your protection. Thank you, Lord, for leading us into another month. O Lord, may you also, Lord, bestow your blessings in this month so that we may be safe and secure in your arms, O Lord. Bless us, lead us. May your name alone be glorified through this worship service. In Jesus' name we pray. Amen. ఈ యొక్క దైవారాధన కార్యక్రమాన్ని ప్రారంభించడం గాను మనము మన తెలుగు కీర్తన పుస్తకాల్లో నుంచి 352వ పాటతో మనం ప్రారంభించుకుందాము. సుధా మధుర కిరణాల అరుణోదయం అనే పాటతో ప్రారంభించుకుందాము. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణాల అరుణోదయం. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణాల అరుణోదయం. తెరమరుగు హృదయాలు వెలుగైనవి, మరణాల చెరసాల మరుగైనది. తెరమరుగు హృదయాలు వెలుగైనవి, మరణాల చెరసాల మరుగైనది. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణాల అరుణోదయం. దివిరాజుగా భూమికి దిగిలాడని, రవిరాజుగా ఇలలో మిగిలాడని. దివిరాజుగా భూమికి దిగిలాడని, రవిరాజుగా ఇలలో మిగిలాడని. నవలోక గగనాలు తెరచాడని, పరలోక భువనాలు పిలిచాయని. నవలోక గగనాలు తెరచాడని, పరలోక భవనాలు పిలిచాయని. ఆరని జీవన జ్యోతికి వెలిగే తారకటొచ్చింది, పాడే పాటల పశువుల శాలకు ఊయలవేసింది. ఆ జన్మమే ఓ మర్మము, ఆ బంధమే అనుబంధము. ఆ జన్మమే ఒక మర్మము, ఆ బంధమే అనుబంధమై. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణామరుణోదయం. లోకాలలో పాప శోకాలలో ఏకాకినై బ్రతుకు అవివేకినై. లోకాలలో పాప శోకాలలో ఏకాకినై బ్రతుకు అవివేకునై. క్షమ హృదయ సహనాలు సమపాలుగా
ప్రేమానురాగాలు స్థిరాస్తిగా, క్షమ హృదయ సహనాలు సమపాలుగా, ప్రేమానురాగాలు స్థిరాస్తిగా, నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే, నిత్య సుఖాల జీవజనాల పెన్నిది ఆ ప్రభువే. నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే, నిత్య సుఖాల జీవజనాల పెన్నిది ఆ ప్రభువే. నిన్ను గావగా నిరుపేదగా జన్మించగా ఇలా పండుగ, నిన్ను గావగా నిరుపేదగా జన్మించగా ఇలా పండుగ, సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణాల వరుణోదయం, సుధా మధుర కిరణాల వరుణోదయం, కరుణామయుని శరణాల వరుణోదయం. తర్వాత పాటగా 4వ పాట పాడుకుందాం 24 పెద్దలతో. ఇరువది నలుగురు పేదలతో పరిశుద్ధ దూతల సమూహముతో, 24 పేదలతో పరిశుద్ధ దూతల సమూహముతో, 4 జీవుల గానముతో, 4 జీవుల గానముతో స్తుతించబడుచున్న మా దేవా. 24 పేదలతో పరిశుద్ధ దూతల సమూహముతో, భూమ్యాకాశములన్నీయును పార్వత సముద్ర జలచరము, భూమ్యాకాశములన్నీయును పార్వత సముద్ర జలచరము, ఆకాశ పక్షులు అనుదినము, ఆకాశ పక్షులు అనుదినము గానము చేయుచు స్తుతించు. 24 పేదలతో పరిశుద్ధ దూతల సమూహముతో, కరుణారసమయ హృదయుడవు పరిశుద్ధ దేవాతనయుడవు, కరుణారసమయ హృదయుడవు పరిశుద్ధ దేవాతనయుడవు, మనుజుల రక్షణ కారకుడా, మనుజుల రక్షణ కారకుడా, మహిమను కలిగిన మా ప్రభువా. 24 పేదలతో పరిశుద్ధ దూతల సమూహముతో, ఊపిలి విప్పి కూరిమితో గొప్పగ దీవెనలిచెదవు, ఊపిలి విప్పి కూరిమితో గొప్పగ దీవెనలిచెదవు. గొర్రెల కాపరి దావీదు, గొర్రెల కాపరి దావీదు అయ్యను ఎంతో మహారాజు. 24 పేదలతో పరిశుద్ధ దూతల సమూహముతో, సర్వశక్తి సంపన్నుడవు సకల చరాచర సృష్టికర్తవు, సర్వశక్తి సంపన్నుడవు సకల చరాచర సృష్టికర్తవు, భూమ్యాకాశములు నీ కృపలో, భూమ్యాకాశములు నీ కృపలో నిండెను మహిమ స్వరూపముతో. 24 పేదలతో పరిశుద్ధ దూతల సమూహముతో,
నాలుగు జీవుల గానముతో, నాలుగు జీవుల గానముతో స్తుతించబడుచున్న మా దేవా, 24 పేదలతో పరిశుద్ధ దూతల సమూహముతో. మరి తర్వాత పాటగా 5వ పాటను పాడుకుందాము. ఇజ్రాయేలు సైన్యములకు ముందు నడిచిన దైవమా. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. సొలొమోను దేవాలయములో మేఘముగా రాగదే, సొలొమోను దేవాలయములో మేఘముగా రాగదే, యాజకులు నీ తేజ మహిమకు నిలువలేకపోయిరి, యాజకులు నీ తేజ మహిమకు నిలువలేకపోయిరి. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, పూర్వము ప్రవక్తలతో నరుల రక్షణ ప్రకటించి, పూర్వము ప్రవక్తలతో నరుల రక్షణ ప్రకటించి, నన్ను వెదకిన వారికి దొరికి తినంటివి, నన్ను వెదకిన వారికి దొరికి తినంటివి. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి, నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి, శిల్వ రక్తము చేత మమ్ము రక్షించియుంటివి, శిల్వ రక్తము చేత మమ్ము రక్షించియుంటివి. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఆది అపోస్తులపై నీ ఆత్మవర్షము కుమ్మరించి, ఆది అపోస్తులపై నీ ఆత్మవర్షము కుమ్మరించి, నట్లు మాపై కుమ్మరించి మమ్ము నడిపించుము, నట్లు మాపై కుమ్మరించి మమ్ము నడిపించుము. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము.
Once again, I'd like to welcome all our regular church members to divine service. మరి ఒకసారి సంఘ సభ్యులందరినీ కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. And we really praise God for His marvelous leading in each one of our lives. ఆయన మన జీవితంలో ఉన్నటువంటి ఆయన అద్భుతమైనటువంటి నడిపింపును బట్టి ఆయనకు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. Yes, it's true that Paul says, Lord, your grace is sufficient. అవును, పౌలు మాటల్లో నిజం ఉన్నది, నీ కృప నాకు చాలును అని. Yes, we are under His grace and we are under His mercy that God has kept us safe and secure all of this during this pandemic situation. అయితే ఈ యొక్క వ్యాధి కాలం అంతా కూడా దేవుడు మనందరినీ కాచి కాపాడి ఆయన మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. So let us worship our Creator with true worship and enthusiastic. నిజమైనటువంటి ఆరాధనతో దేవుణ్ణి ఆరాధించి ఉత్సాహంతో మనము ఈ యొక్క ఆరాధన కార్యక్రమంలో పాలు పంచుకుందాము. Now we have scripture reading by Brother Bobby. ఈ సమయంలో సహోదరుడు బబ్బీ వచ్చి మనకు వేదపట్నం చదివి వినిపిస్తాడు. A very happy Sabbath to everyone. For our scripture reading, it is taken from Psalms chapter 119, verse 105. Psalms 119, 105. Thy word is a lamp unto my feet and light unto my path. I repeat, thy word is a lamp unto my feet and a word unto my feet. Thank you all. For our opening song, shall we all sing song number 256, Esutoti Viganu Podama. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చి వైరి గెల్వను, యుద్ధనాదముతో పోదమా. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చి వైరి గెల్వను, యుద్ధనాదముతో పోదము. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసుతోటి విగాను వెడలను, యేసుతోటి విగాను పోదమా. అడ్డుగా వచ్చి వైరి గెల్వను, యుద్ధనాదముతో పోదమా. విశ్వాస కవచమును ధరించుచు, ఆ రాజు నాజ్ఞమదిని నిలుపుచు. విశ్వాస కవచమును ధరించుచు, ఆ రాజు నాజ్ఞమదిని నిలుపుచు. అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, యేసుతోటి విగాను పోదము, యేసుతోటి విగాను పోదమా. అడ్డుగా వచ్చి వైరి గెల్వను, యుద్ధనాదముతో. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. లోకమంత ఏకమై యేసురాజు గొల్వను,
లోకమంత ఏకమై యేసురాజు గొల్వను సాధనమెవరు నీవు నేనేగా యేసుతోటి విగాను బోధమా అడ్డుగా వచ్చి వైరి గెల్వను యుద్ధనాదముతో బోధమా Shall we all close our eyes for prayer? Let's pray. Our gracious Heavenly Father, thank you so much, Father, for being with us throughout the last week and giving us one more Sabbath day, Father. We take this special time, Father, to bring our needs and help, Father. Please hear our prayer, Father. We hope and believe that you are listening our prayer, Father. I take this time to pray for Vivek, Anna, Father. Please be with him, Father. Whatever the need is having, please be with him, Father. And also, Father, I'm praying for all the people who are suffering with COVID. Please be with them, Father. Please bless them and guide them and give your healing hand, Father. And also, Father, I'm praying for throughout the Sabbath services in all the churches, Father. Please help us to listen to your word. And please help us to follow in our real lives, Father. And please bless our families, neighbors, and everyone, all of our church members, Father. Please be with us throughout the Sabbath day and give us one more Sabbath day in our lives, Father. Until then, please be with us and guide us. I ask this all prayer in your Son Jesus' name. Amen. God has given us one more opportunity where we could thank him by giving our tithes and offerings. The psalmist says that God always loves a cheerful giver. దేవుడు మనం సంపూర్ణ మనసుతో మనం కానుకలు ఇచ్చినట్లయితే దేవుడు వారిని ప్రేమిస్తారు అని మనకి వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఈ సమయంలో మనం కానుకలు చందాల కోసం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. Loving Heavenly Father, thank you, Lord, for the love and for the care you have given us throughout the past week, my Lord. As thine children, we are in your holy presence, my Lord, seeking for your blessings, O Lord. In a special way, we remember the offerings and the tithes which were collected, O Lord. Please bless the families you are given liberally, my Lord. Bless them abundantly. Be with them and see their needs, O Lord. We also, in a special way, pray for all the church as a whole, O Lord. We need your blessings and we need your mercy, my Lord. Ponder your blessings upon each one of us and strengthen our faith so that we can draw closer to thee and live a life which is acceptable in your sight, my Lord. O Lord, at this time, we are ready to hear to that word, O Lord. Please strengthen our faith, O Lord. Moreover, please be with the offerings which were collected, Lord. See that these offerings were used and utilized for the gospel and for thy service, O Lord. Please be with all the pastors who are doing your gospel. And we also pray for all our leaders at various levels, O Lord. Bless them and be with them. These few verses I asked in Jesus' name. Amen. At this time, we are going to hear a special number by our church pastor and Bobby.
జీవితం అనే, అందులో అన్ని మూవ్ ఉన్నాయి. జీవితం కల వంటిది నీ జీవితం, కడు స్వల్పకాలము, యువకాలి ఎంతో స్వల్పము. కల వంటిది నీ జీవితం, కడు స్వల్పకాలము, యువకాది ఎంతో స్వల్పము. విలువైనది నీ జీవితం, వ్యర్థము చేయకుమా యువక, వ్యర్థము చేయకుమా. బహు విలువైనది నీ జీవితం, వ్యర్థము చేయకుమా యువక, వ్యర్థము చేయకుమా. కల వంటిది నీ జీవితం. నిన్ను ఆకర్షించే ఈ లోకము, కాటు వేసే విష సర్పము, యువకాది కాలు జారే స్థలము. నిన్ను ఆకర్షించే ఈ లోకము, కాటు వేసే విష సర్పము, యువకాది కాలు జారే స్థలము. ఉన్నావు పాపపు పడగ నీడలో, నీ అంతము ఘోర నరకము, యువక అది ఏ నిత్య మరణము. ఉన్నావు నీకు పడగ నీడలో, నీ అంతము ఘోర నరకము, యువక అది ఏ నిత్య మరణము. కల వంటిది నీ జీవితం, నిన్ను ప్రేమించు యేసు ఈ జీవితం, నూతన సృష్టిగా మార్చును. పాపం క్షమించి రక్షించును. నిన్ను ప్రేమించు యేసు నీ జీవితం, నూతన సృష్టిగా మార్చును. పాపం క్షమించి రక్షించును. ఆ మోక్షమందు నీవుందువు, యుగ యుగములు జీవింతువు. నీవు నిత్యము ఆనందింతువు. ఆ మోక్షమందు నీవుందువు, యుగ యుగములు జీవింతువు. నీవు నిత్యము ఆనందింతువు. కల వంటిది నీ జీవితం, కడు స్వల్పకాలము, యువకాది ఎంతో స్వల్పము. విలువైనది నీ జీవితం, వ్యర్థము చేయకుమా యువక, వ్యర్థము చేయకుమా. బహు విలువైనది నీ
జీవితం వ్యర్థము చేయకుమా యువక వ్యర్థము చేయకుమా కల వంటిది నీ జీవితం మెల్లగానే మాట్లాడు, అదన తగ్గించు. Check, mic check, 1, 2, 3. Enough. Once again, happy Sabbath to you all. మరి ఒకసారి మీ అందరికీ విశ్రాంతి దిన శుభాకాంక్షలు. I'm so happy and delighted to stand in front of you and share the word of God. మీ అందరి ముందు నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని
మీతో పంచుకుంటాం గాను నేను ఎంతో సంతోషముతోనూ ఉత్తేజముతోనూ నిండి ఉన్నాను. And whenever I call to our church members, I always hear the good news that, Pastor, we all are safe by grace of God. సంఘ సభ్యులని ఎవరికైనా నేను ఫోన్ చేసి ఉన్నప్పుడు మేమందరము భద్రముగా ఉన్నామనే వార్త చెప్పినప్పుడు నాకెంతో సంతోషము కలుగుతూ ఉన్నది. It reminds us that Jesus, he did not forsake us or not left us. అయితే దేవుడు మనలను ఎన్నడూ విడిచిపెట్టలేదు. వాగ్దానము నాకు జ్ఞాపకం వస్తూ ఉన్నది. And every time when you say, Pastor, I'm safe, I'm thanking God in my heart. ప్రతిసారి ఈ విధంగా మీరు చెప్పి ఉన్నప్పుడు నా యొక్క హృదయములో దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. And week after week we are being blessed by the theme hope in the troubled time. అయితే వారము విడిచి వారము ఆపత్కాలములో నిరీక్షణ అనే అంశమును మనము తెలుసుకుంటూ ఉండగా మనందరము ఆశీర్వదింపబడుతూ ఉన్నాము. This week we are on fourth theme or topic of this theme. ఈ యొక్క అంశంలో నిరీక్షణ అనే అంశంలో మనము 4వ భాగమును గురించి తెలుసుకుంటూ ఉన్నాము. The sermon entitled Thriving in Life Toughest Time. Growing. అయితే ఇబ్బందులలో ఉన్నప్పుడు మన యొక్క జీవితమును అభివృద్ధి చేసుకొనుట. The word thriving means growing or developing. అయితే మనందరం ఎదగటము అంటే మన యొక్క జీవితంలో అభివృద్ధిని మనము చూడటము. How we can grow in life toughest time. అయితే మన యొక్క జీవితంలో అతి క్లిష్ట కాలంలో ఏ విధంగా మనము ఎదగవచ్చు? Shall we all discover through this wonderful sermon that God has kept us? దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి సందేశము ద్వారా మనము తెలుసుకుందాం. We all are experiencing this COVID-19. మనందరము ఈ యొక్క కోవిడ్ వ్యాధిని గురించి అనుభవం పొందుతూ ఉన్నాము. And millions of people are affected and more than millions people have died. లక్షల మంది దీనికి ప్రభావానికి లోనై ఉన్నారు. లక్షల మంది మరణించి ఉన్నారు. But we are alive today in worshiping God, our Savior Jesus Christ. కానీ ఈ రోజున మనము సజీవులుగా ఉండి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఆరాధన చేస్తూ ఉన్నాము. Shall we all reverently close our eyes for prayer? Father in heaven, as I speak now, Lord, please fill me with that Holy Spirit. We need your healing touch. We need your Holy Spirit in our lives so that we can understand your word, O Lord. Without that Holy Spirit, we cannot understand, O Lord. Please fill us with that Spirit. Bless the translator. Give us the strength and power to preach thy word, O Lord. In Jesus' name we pray. Amen. ఆమేన్. During this pandemic, the greatest need for medical profession is అయితే ఈ యొక్క వ్యాధి ఉన్నటువంటి ఆపత్కాలంలో వైద్య రంగంలో ఉన్నటువంటి అతి గొప్ప కొదువ ఏమై ఉన్నదంటే PPE kit, which means personal protective equipment. అయితే వ్యక్తులు వారిని కాపాడుకునేటటువంటి రక్షణ పరికరములు. This PPE kit refers to protecting cloth. అయితే ఈ రక్షణ పరికరములు అంటే మన పైన వేసుకునే రక్షణ వస్త్రములు, or it means the helmet that which we wear. అదే విధంగా మన తల చుట్టూ ఏర్పరచుకున్నటువంటి రక్షణగా ఉండేటటువంటి హెల్మెట్, and the gloves or the face shield or the face mask, all these are designed to overcome or be secure from this harmful virus. మనము చేతికి వేసుకునే తొడుగులు, ముఖాన్ని కప్పుకునే మాస్కులు మరియు ఏదైనా సరే ఇవన్నీ కూడా ఈ యొక్క వ్యాధి బారిన పడకుండా మనల్ని రక్షిస్తుంది. Why we wear this mask is because the COVID virus is air-bounded virus. అయితే ఈ యొక్క మాస్క్ను మనం ఎందుచేత ధరిస్తామంటే ఈ యొక్క కోవిడ్ వ్యాధి అనేది గాలి ద్వారా సంక్రమించేటటువంటి వ్యాధి. It was crucial for medical professions to have a necessity of this equipment. అయితే ఈ రక్షణ పరికరములు ధరించుట వైద్య సిబ్బందికి ఎంతో కీలకమై ఉన్నది. During this pandemic,
the first wave or second wave, there is a lack of this PP equipment. అయితే కరోనా వ్యాధి మొదటి దశలో వచ్చినప్పుడు, రెండవ దశలో వచ్చినప్పుడు కూడా ఈ రక్షణ పరికరముల కొరత ఏర్పడి ఉన్నది. So by lacking of this equipment, many nurses and doctors are contracted with the COVID-19. ఈ యొక్క రక్షణ పరికరములు లేవు కాబట్టి ఎందరో నర్సులు మరియు వైద్యులు ఈ వ్యాధి బారిన పడి ఉన్నారు. Although this medical personnel were extremely busy in serving others, they are not immune for the virus. అయితే ఈ వైద్య సిబ్బంది తీరిక లేకుండా ఇతరుల ప్రాణాలను కాపాడుటలో నిమగ్నమై ఉన్నప్పటికీ వారు ఆ వ్యాధి బారిన పడకుండా ఉండేటటువంటి వ్యాధి నిరోధక శక్తి వారి యొద్ద లేదు. They also need PE kit to survive in their life. వారు కూడా బ్రతికి ఉండటానికి ఆ రక్షణ పరికరములైనటువంటి వస్త్రములు, చేతి తొడుగులు, మాస్కులు అవసరమై ఉన్నవి. Last week we have learned about the sin virus. అయితే గడిచిన వారము పాపము అనే వైరస్ని గురించి మనం తెలుసుకొని ఉన్నాము. And that virus, there is a deadly pandemic. The virus is more dangerous than this COVID-19 is sin virus. అయితే ఈ కోవిడ్ వైరస్ కంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి వైరస్ పాపం అనే వైరస్. Sin virus have infected entire human family. అయితే ఈ పాపము అనే వైరస్ సమస్త మానవ జాతికి సంక్రమించి ఉన్నది. Each one of during this pandemic of sin virus, we need to have a PP kit for each one of us. అయితే పాపము అనే వైరస్ బారిన పడినటువంటి మనము ఈ యొక్క రక్షణ వస్త్రములను కలిగి ఉండాలి. If in the busy schedule of this world, if you neglect to wear this PPE kit, we may infected with the sin virus. తీరిక లేనటువంటి లోకములో జీవిస్తున్నటువంటి మనము ఈ యొక్క రక్షణ వ్యవస్థను కలిగి లేకపోయినట్లయితే ఈ పాపము అనే వ్యాధిన బారిన మనం పడతాము. So we need to be very much careful how we are careful with this coronavirus. అయితే ఈ యొక్క కరోనా వ్యాధి సోకకుండా ఎటువంటి జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఉన్నామో పాపం అనే ఈ యొక్క వ్యాధి సోకకుండా కూడా అటువంటి జాగ్రత్తలనే మనం తీసుకోవాల్సి ఉన్నది. As I see many people even to take that milk from that milkman, even to go to that nearby shop, everyone is so much careful holding sanitizer and mask and all the necessary things to save the life. అయితే మనము పాలు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు, నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండి మాస్క్ను ధరించి చేతులను ఎల్లవేళలా పరిశుభ్రపరచుకుంటూ ఉంటామో, in the same way we should also be aware of this world is in the pandemic situation from the years ago. అదే విధంగా ఈ యొక్క లోకము పాపము అనే ఈ యొక్క మహమ్మారి వ్యాధి సోకి ఎన్నో వందల ఏళ్లుగా ఉన్నది. That's why Paul says in his writings, Ephesians chapter 6, chapter 12 verse 13, it says, "For we do not wrestle against the flesh and the blood, but against the principalities, against the powers, against the rulers of dark of this age, against the spiritual host of wickedness in heavenly place." Chapter 6 verse 12 and 13. "Therefore take up the whole armor of God, that you may be able to withstand in the evil day, and having done all, to stand." Ephesians chapter 6 verse 12 and 13. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతో, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చిన వారే నిలవటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి. Yes, if we are fighting with flesh and the blood, really we need this mask and all these sanitizers.
అయితే మనము ఈ యొక్క శరీరముతో మనము పోరాటము చేస్తూ ఉన్నట్లయితే ఈ యొక్క శానిటైజరు మరియు మాస్కులను మనము ఉపయోగించవచ్చు. But here Paul says we are not fighting with the blood and the flesh. We are fighting against the principalities and powers and the rulers of this darkness. అయితే ఇక్కడ మనము అంధకార సంబంధులకు దురాత్మల సమూహములతో మనము పోరాటము చేస్తూ ఉన్నాము కాబట్టి మనకు సర్వాంగ కవచమును ధరించుకొనవలసి ఉన్నది. So in order to be aware, in order to not to infected by that spiritual or that the fight against spirituality, we need to have a whole armor of God. అయితే మనం ఆధ్యాత్మికముగా పోరాటం చేస్తూ ఉన్నప్పుడు మన ఆధ్యాత్మికత వ్యాధి సోకకుండా ఉండుటకు దేవుడిచ్చినటువంటి సర్వాంగ కవచమును మనము ధరించుకొనవలసి ఉన్నది. The armor of God is our PPE against the sin virus. అయితే పాపము అనే యొక్క వైరస్ వ్యాధి బారిన పడకుండా సర్వాంగ కవచము మనకు రక్షణ అయి ఉన్నది. When medical professionals enter into the coronavirus patient room, అయితే వైద్య సిబ్బంది కరోనా వైరస్ సోకిన వ్యాధిగ్రస్తుడి గదిలోనికి ప్రవేశించినప్పుడు they will not go without having full equipment on their body. అయితే వారి యొక్క శరీరము పైన రక్షించే వస్త్రము లేకుండా వారు లోనికి ప్రవేశించరు. In the same way, every day as we enter into this evil territory of this world, we need to also have the protective mask of sin virus. అదేవిధంగా ఈ యొక్క లోకంలో పాపము అనే వ్యాధి నిండి ఉన్నది కాబట్టి మనము కూడా ఈ యొక్క దేవుని యొక్క కవచమును ధరించి ప్రవేశింపవలసి ఉన్నది. So for this sin virus we are not immune. అయితే ఈ యొక్క పాపము అనే వ్యాధికి మన యొద్ద మందు లేదు. So the immunity is the armor of God. దానికి ఉన్నటువంటి ఏకైక విరుగుడు దేవుని యొక్క సర్వాంగ కవచమై ఉన్నది. We can overcome, we can grow with this armor of God in life toughest time. అయితే మన యొక్క జీవిత కాలం అంతా కూడా దేవుని యొక్క సర్వాంగ కవచమున మనము ఎదిగి అభివృద్ధిని సాధించగలము. The armor of God is the protective equipment in time of trials. ఆపత్కాలమందు దేవుని యొక్క సర్వాంగ కవచము మనలను రక్షిస్తుంది. What is this protective equipment divinely giving to us అయితే during the conflict between evil and good? అయితే చెడుకు మంచికి జరుగుతున్నటువంటి పోరాటంలో ఈ యొక్క దేవుని యొక్క సర్వాంగ కవచము మనకు ఏ విధంగా ఉపయోగపడుతూ ఉన్నది? Let us see in Corinthians 2 Corinthians chapter 10 verse 4, it reads, "For the weapons of our welfare are not carnal, but mighty in God for pulling down strongholds." మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. What are these weapons of God? ఈ యొక్క దేవుని యొక్క ఉపకరణములు ఏమై ఉన్నవి? How can we be prepared spiritually for the crisis that we are facing in our personal life? మన యొక్క జీవితంలో మనం ఎదుర్కొన్నటువంటి విపత్తులను ఎదుర్కొనుటకు ఏ విధంగా సిద్ధపడగలము? What is the source of our spiritual strength? మన యొక్క ఆధ్యాత్మిక శక్తికి మూలము ఏమై ఉన్నది? What resources are God given to fight against the sin virus? ఈ యొక్క పాపము అనే వైరస్ను ఎదిరించే దేవుడు మనకు ఎటువంటి వనరులను కలుగజేసి ఉన్నాడు? One of the God's choice weapons is దేవుడు మనకిచ్చినటువంటి యుద్ధోపకరణములలో ఒకటై ఏమున్నదంటే Word of God. దేవుని యొక్క వాక్యము, His word. ఆయన యొక్క వాక్యము. The word of God is living and powerful. దేవుని యొక్క వాక్యము సజీవమైనది, శక్తివంతమైనది. It is sharper than two-edged sword. రెండంచుల ఖడ్గము కంటే అది గొప్పదైనది. It gives the heart to discern what is good and evil. అయితే మంచిని చెడును తెలుసుకునేటటువంటి మనస్సును మనకు కలుగజేస్తుంది. The Bible is, the Holy Word is the living word of God. పరిశుద్ధ గ్రంథము సజీవుడైనటువంటి దేవుని యొక్క వాక్యము. Through the ministry of the Holy Spirit, it is making us alive in our lives to change our lives. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచయం ద్వారా మన యొక్క
ఆత్మ సజీవముగా చేయబడుతూ ఉన్నది. In this world there are so many sacred books, ఈ యొక్క లోకములో ఎన్నో పరిశుద్ధ గ్రంథములు ఉన్నవి. but they all are inspiring, but the word of God is inspired. కానీ అవన్నీ కూడా దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రేరేపించబడి ఉనికిలోనికి వచ్చి ఉన్నవి. Other books are, when we read other books, we just inspire. ఇతర పుస్తకములను మనము చదివినప్పుడు వాటి నుంచి మనకు ప్రేరేపణ కలుగుతుంది. But they are not inspired writings of God. కానీ అవి దేవుని ద్వారా ప్రేరేపించబడి రాయబడినటువంటి వాక్యములు కావు. Only the word of God is inspired word. కేవలము దేవుని యొక్క వాక్యములు మాత్రమే ప్రేరేపించబడి రాయబడినటువంటి లేఖనములు. Other books may enlighten our mind, ఇతర పుస్తకములు మనకును జ్ఞానమును కలుగజేయవచ్చు, తెలివిని కలుగజేయవచ్చు. but God's words not only enlighten us, it transforms us. కానీ దేవుని యొక్క వాక్యము మనలో మార్పును కలుగజేయగలవు. God's word is a creative word. దేవుని యొక్క వాక్యములో ఎన్నో క్రొత్త విషయములు దాగి ఉంటాయి. The inspired word of God contains life-changing principles. అయితే దేవుని యొక్క వాక్యములో జీవితములో మార్పు చెందేటటువంటి ఎన్నో సూత్రములు ఉంటాయి. The creative power of word of God emulate our darkness. అయితే మన యొక్క చీకటిని దేవుని యొక్క వాక్యము వెలుగుగా మార్చగలవు. The word of God can change us. దేవుని యొక్క వాక్యము మనలో మార్పును తీసుకొని రాగలదు. When God spoke a word at creation, our planet came into existence. ఆరంభములో దేవుడు మాటను పలికి ఉన్నప్పుడు సృష్టి ఉనికిలోనికి వచ్చి ఉన్నది. He created this world by his all powerful word. ఈ యొక్క విశ్వమంతటిని కూడా శక్తివంతమైనటువంటి ఆయన మాటల ద్వారానే సృజించి ఉన్నాడు. Psalmist says in Psalms 33 verse 6 to 9, he says, he created this world by all his powerful, by the word of the Lord the heavens are made, and all the host of them by the breath of his mouth. For he spoke and it was done. He commanded and it stood fast. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి స్వరూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జనములను కోట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవాయందు భయభక్తులు కలిగి నిలువవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవలెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయను, ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడెను. There is power in the word of God. దేవుని యొక్క వాక్యంలో శక్తి ఉన్నది. Can you imagine when Jesus spoke, let there be light? Can you imagine that light which human beings cannot comprehend? That much great light has been created. అయితే మీరు ఊహించగలరా, దేవుడు వెలుగు కమ్మని కోరి ఉన్నప్పుడు మనుష్యులు చూడజాలనంతటి వెలుగు అక్కడ ప్రసృతమై ఉన్నది. When we see Jesus pronouncing, let there be trees and plants, sun, moon and stars. అయితే దేవుడు ఆకాశంలో నక్షత్రములు సూర్యచంద్రులు కలుగురు గాక అని ఆజ్ఞాపించినప్పుడు We see till now the human scientists are been discovering the earth, how these plants are being generated, how these planets are being rotating around the sun, how this system are being rotating. Scientists are still discovering what God has created in 4,000 years back. అయితే దేవుడు ఈ లోకమును సృష్టించి ఉన్న ఇంతకాలము తర్వాత కూడా ఇప్పటికీ శాస్త్రవేత్తలు సౌర కుటుంబము ఏ విధంగా ఏర్పాటు చేయబడి ఉన్నది, గ్రహాలు ఏ విధంగా దాని యొక్క కక్షలో తిరుగుతూ ఉన్నాయనే దానిపైన అధ్యయనము చేస్తూ ఉన్నారు. If you ask a scientist, they can say how great is our God, our creator Jesus. ఒక శాస్త్రవేత్తను మనం అడిగినప్పుడు మన యొక్క దేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఎంత గొప్ప దేవుడో ఆయన వివరించగలడు. Our great scientist Sir Isaac Newton, he has a habit of reading the word of God. Through reading the word of God, he have discovered so many inventions in his life. గొప్ప శాస్త్రవేత్త అయినటువంటి సార్ ఐజాక్ న్యూటన్ గారికి దేవుని యొక్క వాక్యము చదివే
అలవాటు ఉన్నది. దాని ద్వారానే ఆయన అనేక క్రొత్త విషయములను కనుగొని ఉన్నాడు. As a student, we may say, Sir Isaac Newton is great, but Sir Isaac Newton declares that our God in heaven is more greater than me. అయితే ఒక విద్యార్థిగా సార్ ఐజాక్ న్యూటన్ ఒక గొప్ప శాస్త్రవేత్త అని మనము చెప్పుకుంటాము. కానీ ఆ గొప్ప శాస్త్రవేత్త అయినటువంటి సార్ ఐజాక్ న్యూటన్ దేవుడు గొప్ప వ్యక్తి అని ఆయన పలికి ఉన్నాడు. Yes, his word is marvelous. అవును, దేవుని యొక్క వాక్యము అద్భుతమైనటువంటిది. His word is life changing truth. ఆ దేవుని యొక్క వాక్యము మనలో మార్పును తీసుకువచ్చేటటువంటి సత్యమై ఉన్నది. The creative power of as spoken in written word. అయితే దేవుని యొక్క మాటలలో ఉన్నటువంటి శక్తి వాక్యముగా రాయబడి మనకు అందించబడి ఉన్నది. The power of the word brings light into the darkened minds. దేవుని యొక్క వాక్యములలో దాగి ఉన్నటువంటి శక్తి మన యొక్క మనసులో ఉన్నటువంటి చీకటిని వెలుగుగా చేయును. The power of word twists the souls and feeds hunger heart. అయితే దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి శక్తి మన యొక్క జీవితములలో వెలుగును ప్రసారించి మనలను అభివృద్ధి చేయగలదు. And it feeds the hunger heart. అయితే మన ఆకలిగా ఉన్నటువంటి మన యొక్క హృదయమును దప్పిక ఉన్నటువంటి హృదయమునకు ఆకలి దప్పులు తీర్చును. The word of God can recreate the souls in the image of God. దేవుని యొక్క రూపంలో మన యొక్క జీవితములను తిరిగి నిర్మించగలదు దేవుని యొక్క వాక్యము. It can strengthen us in the battle between good and evil. మంచికి చెడుకు మధ్య పోరాటములో మనలను అది దృఢపరచును. When Jesus was tempted in this world, he met the Satan on head to head, and he has spoken from the word. దేవుడు ఈ లోకంలో శోధింపబడి ఉన్నప్పుడు సాతానునితో ముఖాముఖి తలపడి ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యమును పలికి ఉన్నాడు. Jesus is aware that he is not fighting against the flesh and the blood. He was aware that he was fighting against the principalities and the dominions of the evil spirit. So Jesus, he has prepared his mind to face this evil world with the PEE kit, that is the word of God. అయితే యేసుక్రీస్తు వారికి తెలుసు, శరీరులతో యేసుక్రీస్తు వారు పోరాటము చేయటం లేదు, కానీ అంధకార సంబంధములైనటువంటి దురాత్మలతో ఆయన పోరాటము చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకు ఇచ్చినటువంటి సర్వాంగ కవచము దేవుని యొక్క వాక్యము ద్వారా శోధనలను జయించి ఉన్నాడు. That's why he was able to overcome the temptations that he has really faced in this planet earth. అందుకనే యేసుక్రీస్తు వాడు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ఎదుర్కొన్నటువంటి శోధనలన్నీ కూడా విజయవంతముగా ఎదుర్కొని ఉన్నాడు. We have number of temptations, but I want to only illustrate one. అయితే అనేక శోధనలు ఎదుర్కొని ఉన్నాడు, కానీ ఒకదాన్ని గూర్చే నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. Remember, జ్ఞాపకం ఉంచుకొనండి, if you are tempted by evil spirits, అయితే ఈ యొక్క దురాత్మల వలన నీవు శోధింపబడి ఉన్న ఎడల the only weapon is word of God. అయితే మనకున్నటువంటి ఏకైక యుద్ధోపకరణము దేవుని యొక్క వాక్యము. You may go to the best scholar, best psychiatric to overcome this sin or the temptation. They cannot give you the total solution. Only the Holy Scripture, the inspired word, can give a strength and power to overcome these evil spirits or temptations. అయితే నీ యొక్క జీవితంలో గొప్ప శోధన నీకు ఎదురైనప్పుడు గొప్ప పండితుని దగ్గరికి, వైద్యుని దగ్గరికి వెళ్ళినప్పటికీ నీకు విజయం ఏ విధంగా చేకూరుతుందో వారు తెలియజేయరు, కానీ దేవుని యొక్క వాక్యము మాత్రమే మీకు విజయాన్ని కలుగజేస్తుంది. That's why Jesus says in Matthew 4:4, he says, man shall not live by bread alone, but every word that proceeded from the mouth of God. అందుకనే యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని తెలియజేసి ఉన్నాడు. The word of God will nourish our soul. మన యొక్క ఆత్మలకు దేవుని యొక్క వాక్యము అలసటను తీర్చుతుంది. It teaches, his teachings satisfy our deepest longingness. అయితే ఎన్నో దినముల నుంచి ఉన్నటువంటి కొదువను దేవుని యొక్క వాక్యము మనకు తీరుస్తుంది. Just as the body is strengthened, satisfied, the strength of the word of God also gives a good health in our life.
అయితే ఏ విధంగా అయితే మన యొక్క శరీరము తృప్తి నొందుతూ ఉన్నదో, దేవుని యొక్క వాక్యము ద్వారా మన యొక్క ఆధ్యాత్మిక జీవితము తృప్తి నొందుతుంది. Our soul is మన యొక్క Okay, our soul is strengthened when we read the Holy Scripture. దేవుని యొక్క వాక్యమును మనం చదివినప్పుడు మన యొక్క ఆధ్యాత్మిక జీవితము బలపడుతుంది. As the Holy Bible is inspired word. అవును, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము ఆయన ద్వారా ప్రేరేపించబడి రాయబడినటువంటి గ్రంథము. How we can say with the evidence that the word of God is inspiring word? అయితే దేవుని యొక్క వాక్యము దేవుని ద్వారా ప్రేరేపింపబడినదని ఏ విధంగా మనము రుజువు చేయగలము? A young boy, a shepherd boy, was taking care of his sheep in near the Dead Sea. అయితే ఒక చిన్న పిల్లవాడు ఆయన యొక్క గొర్రెలను ఈ యొక్క ఎర్ర సముద్రము దగ్గర ఆయన కాచుచూ ఉన్నాడు. It was just an ordinary day in his life. అది రోజువారీగా ఆయన చూసేటటువంటి దినమై ఉన్నది. Each morning he led the sheep and he searched for the food what he gets in that seashore. అయితే ప్రతిరోజు ఆ యొక్క సముద్రము ఒడ్డున గొర్రెలకు ఆహారం కొరకు వాటిని ఆయన నడిపించుచూ ఉండేవాడు. Usually in desert we don't get any food for the sheep, but he used to look for a specific food which is found in desert. అయితే అరణ్యములో మనకు సాధారణంగా ఆహారము దొరకదు, కానీ ఈ యొక్క బాలుడు మాత్రము ఆహారం కొరకు వెతుకుచూ ఉండేవాడు. He had no idea that that day would change this world. అయితే ఈ యొక్క రోజు నా యొక్క జీవితాన్ని మార్చివేస్తుందని ఎటువంటి ఆలోచన ఆ యొక్క బాలుడు కలిగి లేడు. When this boy came in the evening, he saw that one of the sheep was wandering in the cave. అయితే సాయంత్రం పూట ఈ యొక్క పిల్లవాడి ఇంటికి వచ్చినప్పుడు ఆ గొర్రెల్లో ఉన్నటువంటి ఒక గొర్రె ఒక గుహలో తిరుగాడుతూ ఉందని తెలుసుకొని ఉన్నాడు. And he wants to save that sheep and he just threw one stone into that cave. అయితే ఆ యొక్క గొర్రెను రక్షించాలని తలంచి ఆ యొక్క గుహలోనికి ఒక రాయిని విసిరి ఉన్నాడు. And as he threw one stone, he heard the sound that one pot was broken. అయితే ఆ యొక్క రాయి విసిరి ఉన్నప్పుడు ఒక కుండ పగిలినటువంటి శబ్దము వినబడి ఉన్నది. So this boy heard that voice and he came and he searched what is there in that cave. అయితే ఆ కుండ పగిలినటువంటి శబ్దము విన్నటువంటి బాలుడు ఆ యొక్క గుహలో ఏమి ఉన్నదని వెదుకుటకు వచ్చి ఉన్నాడు. And when he saw there were more valuable written manuscripts in that pot. అయితే ఆ యొక్క కుండలో ఎంతో విలువైనటువంటి తాళపత్రములు ఉండుట గమనించి ఉన్నాడు. And immediately he took that manuscripts and he ran to his father and he said, "Oh my father, I have found this manuscripts in this cave in the Dead Sea." అయితే వెంటనే ఆ లేఖములను చేతపుచ్చుకొని తండ్రి యొద్దకు వెళ్ళి ఈ యొక్క సముద్రము ఒడ్డున ఉన్నటువంటి గుహలో ఇవి నాకు దొరికి ఉన్నాయని చెప్పి ఉన్నాడు. And what they discovered in the cave that was far more valuable than the ancient noble richest man. అయితే ఆ యొక్క గుహలో వారు కనుగొన్నది గొప్ప వ్యక్తి దగ్గర ఉన్నటువంటి ధనము కంటే కూడా ఎంతో ప్రశస్తమైనది. There was no seashore in the Dead Sea in 1947. అయితే 1947లో అక్కడ ఒడ్డు అనేది కనిపించేది కాదు. But after that the water was been evaporated and he was able to find those scrolls near the shore of Dead Sea. అయితే అక్కడ నీరు ఆవిరైపోయిన తర్వాత మరికొన్ని లేఖనములను ఆయన కనుగొని ఉన్నాడు. And after they have discovered that these manuscripts are the Old Testament scripture and some New Testament scriptures. తర్వాత వారు తెలుసుకున్నది ఏమై ఉన్నదంటే ఈ లేఖనములు పాత పరిశుద్ధ గ్రంథము మరియు కొత్త నిబంధన గ్రంథములో కొన్ని పుస్తకములై ఉన్నవి. And they spent hours in writing and copying the Bible scripture during those times, and those writings they have preserved in that pot. అయితే ఆ కాలంలో వారు ఎంతో సమయాన్ని
వెచ్చించి రాసి కుండలో భద్రపరిచేవారు. And that scripture now they have found, and when they compare the original scripture and those writings, they could say that truly this is the word of God. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథము ఆ యొక్క లేఖనములను రెండు పోల్చి చూసినట్లయితే ఇదే నిజమైనటువంటి దేవుని వాక్యం అని వారు కనుగొని ఉన్నారు. They ensure the accuracy of the copies that have found in the Dead Sea. అయితే ఆ యొక్క సముద్రము ఒడ్డున దొరికినటువంటి ఆ యొక్క లేఖనములతో పోల్చి చూసినప్పుడు అవి రెండు కూడా సరితూకి ఉన్నాయి. And the Bible, the word of God, they have discovered that the word of God is true. దేవుని యొక్క వాక్యము నిజమైంది అని వారు తెలుసుకొని ఉన్నారు. When all these manuscripts are compared, they are remarkably harmony and testifying according to the Old Testament the scriptures. అయితే వారి యొక్క లేఖములను కనుగొని ఉన్నప్పుడు ఖచ్చితంగా పాత నిబంధన గ్రంథంలో ఏ అంశాలు అయితే ఉండి ఉన్నవో అవి సరితూకి ఉన్నాయి. Yes, the word of God is being passing from generation after generations. అవును, దేవుని యొక్క వాక్యము ఒక తరము నుండి మరొక తరమునకు అందుతూ ఉన్నది. There is no change in the word of God. దేవుని యొక్క వాక్యములో ఎటువంటి మార్పులు లేవు. From the first book of Genesis to the end of the Revelation, there is no change. God's word is accurate. అయితే ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుని యొక్క వాక్యములో మార్పులు ఏమీ కూడా లేవు. It answers our deepest questions and speak to our heart's deepest needs. మన హృదయ ఆంతరంగములో ఉన్నటువంటి గొప్ప ప్రశ్నలకు జవాబులను కలగజేస్తూ ఉన్నాయి. The Bible was written during 500 years of span by 40 people of God. అయితే 40 మంది వ్యక్తులు 500 సంవత్సరముల కాల వ్యవధిలో పరిశుద్ధ గ్రంథమును రాసి ఉన్నారు. Many of this author do not know each other. అయితే ఈ యొక్క పుస్తకమును పరిశుద్ధ గ్రంథమును రచించినటువంటి రచయితలకు ఒకరితో ఒకరికి పరిచయం లేదు. They live in different place and they speak different language. వారు వివిధ రకములైనటువంటి భాషలను మాట్లాడుతూ వేర్వేరు ప్రదేశములలో జీవించి ఉన్నవారు. And they live in different culture. వారు వేర్వేరు సాంప్రదాయాలను పాటించు వ్యక్తులు. But each of the writings are under the inspiration of the Holy Spirit, presented God eternal plan of salvation for human beings. అయితే అవన్నీ కూడా ఒకే విధముగా దేవుని ద్వారా ప్రేరేపించబడి దేవుని యొక్క నిత్య రక్షణ ప్రణాళికను ప్రతి ఒక్క పుస్తకము కూడా కనబరిచి ఉన్నాయి. There is no contradict on this main theme of the scripture. అయితే దేవుని యొక్క రక్షణ ప్రణాళికకు వ్యతిరేకముగా ఏ పుస్తకంలో కూడా వాక్యములు రాసి లేవు. The scripture reflect the thoughts of divine mind. అయితే దేవుని యొక్క దైవిక సంబంధమైనటువంటి మనస్సును ఈ యొక్క వాక్యములు మనకు కనబరుస్తూ ఉన్నాయి. In whole Bible we see more than 3000 times the Bible writers have stated or declared that God said, God spoken. It means, it refers that God himself has spoken this word of God. అయితే పరిశుద్ధ గ్రంథం అంతటిలో 3000 కంటే ఎక్కువ సార్లు దేవుడు తెలియజేసి ఉన్నాడు, దేవుడు పలికి ఉన్నాడు అనే పదములు ఉపయోగించబడి ఉన్నాయి. అంటే దాని అర్థము దేవుడే పరిశుద్ధ గ్రంథము రాయబడుటకు ప్రేరేపించినటువంటి దేవుడు. The Bible writers believe that they have been inspired by the Holy Spirit. అయితే పరిశుద్ధ గ్రంథము ప్రేరేపించబడినటువంటి దేవుని వ్యక్తుల ద్వారా రాయబడి ఉన్నదని పండితులు విశ్వసిస్తూ ఉన్నారు. The fulfilling of numerous biblical prophecies are revealed in the Holy Scripture. అయితే బైబిల్ యొక్క లోకములో జరగబోవు అన్నీ కూడా పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క వాక్యములో రాయబడి ఉన్నవి. There are more prophecies that Jesus has spoken through the word of God. దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు ఎన్నో ప్రవచనములు రాసి ఉన్నాడు. In these prophecies God has specifically point out the nations which will fall and the nations which will rise. ఈ యొక్క ప్రవచనములలో
దేవుడు ఏ రాజ్యము కూలిపోతూ ఉన్నది, ఏ రాజ్యము ఆవిర్భమవుతూ ఉన్నదని ముందుగానే స్పష్టముగా తెలియజేసి The ఉన్నాడు. Bible reveals the minute details of life of Jesus in advance. అయితే యేసుక్రీస్తు వారి యొక్క జీవితమును గూర్చి ముందుగానే ప్రతి ఒక్క విషయము క్షుణ్ణముగా తెలియపరిచి ఉన్నది. Here we find few examples that Christ biography was written in advance. అయితే యేసుక్రీస్తు వారి యొక్క చరిత్ర ముందుగానే రాయబడి ఉన్నదని తెలుసుకుంటకు కొన్ని రుజువులను మనము తెలుసుకుందాము. In Micah 5:2 we see that Micah has prophesied the hometown of Jesus Christ. అయితే మైకా ప్రవక్త చూసుకున్నట్లయితే దేవుని యొక్క యేసుక్రీస్తు వారిని యొక్క ఉండబోవు జన్మస్థలమును గూర్చి తెలియజేసి ఉన్నాడు. And he also said where he will be born. అయితే ఎక్కడ జన్మిస్తాడో తెలియజేసి ఉన్నాడు. And he also declared that Caesar August will brought Mary and Joseph to the Bethlehem exactly that night in the Bethlehem. We could see during the time of Jesus, Caesar Augustine have given a call to record their names in that city of Bethlehem. Exactly how the Micah has prophesied, they have come into the Bethlehem and it was being fulfilled. అయితే మీకా ముందుగానే తెలియజేసిన విధంగా యేసుక్రీస్తు వారు జన్మించినటువంటి కాలములో అగస్టీడు చక్రవర్తి అక్కడ ఉన్నటువంటి జన్మముల చరిత్రను లిఖించి ఉన్నాడు. And also Old Testament scriptures have prophesied the death and the suffering of Jesus. అదేవిధంగా పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని పుస్తకములు యేసుక్రీస్తు వారు అనుభవించు కష్టములను తెలియజేస్తూ ఉన్నాయి. And in Daniel chapter in book of Daniel we see God is prophesying the kingdoms which will come into existence and the kingdom that will vanish. దానియేలు గ్రంథములో ఏ రాజ్యములు కూలిపోతాయి, ఏ రాజ్యములు తిరిగి కట్టబడతాయనే సమాచారమును ముందుగానే ప్రవచనములో తెలియజేసి ఉన్నాయి. And in history we can clearly see according to the word of God the nations have raised and the nations have fallen. చరిత్రలో మనము చూసుకున్నట్లయితే బైబిల్లో ఏ విధంగా అయితే చెప్పబడి ఉన్నదో ఖచ్చితంగా అదే విధముగా రాజ్యములు కూలిపోయి రాజ్యములు ఆవిర్భవించబడి ఉన్నాయి. And again in Matthew chapter 24 we can see Jesus has predicted so many things before he could come. అయితే యేసుక్రీస్తు వారు రెండోసారి రాక ముందు ఆయన మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఎన్నో విషయములను గూర్చి మనకు తెలియపరిచి ఉన్నాడు. Most of that prophecies has been fulfilled by now. దేవుడు చెప్పినటువంటి ఎన్నో ప్రవచనములు నెరవేరి ఉన్నవి. Yes, Bible is a reliable word of God that we can truly trust. అవును, దేవుని యొక్క వాక్యము మనము ఆధార పడగలిగేటటువంటి దేవుని యొక్క వాక్యమై ఉన్నది. The main purpose of Bible to us is మనకు పరిశుద్ధ గ్రంథమును దేవుడు అందజేయుటకు గల ముఖ్య కారణము to unfold the eternal plan of salvation. ఆయన యొక్క నిత్య రక్షణ ప్రణాళికను మనకు తెలియజేయుటకు. The Bible contains history but it's not primarily a history book. అయితే పరిశుద్ధ గ్రంథములో చరిత్ర ఉన్నది కానీ అది కేవలము చరిత్ర గ్రంథము మాత్రము కాదు. The Bible talks about the science but it is not a scientific textbook. అయితే పరిశుద్ధ గ్రంథములో సూచనలను గూర్చి మాట్లాడుతూ ఉన్నది కానీ అది శాస్త్రీయమైనటువంటి గ్రంథము కాదు. The Bible talks about the mind of man but it is not a book of psychology. అయితే మనిషి యొక్క మనస్సును గూర్చి పరిశుద్ధ గ్రంథము మాట్లాడుతూ ఉంది కానీ పరిశుద్ధ గ్రంథము వైద్య రంగానికి సంబంధించినటువంటి గ్రంథము కాదు. Although the word of God touches on various of disciplinary but the book is not a book that reveals the future. అయితే పరిశుద్ధ గ్రంథము అనేక అంశములను గూర్చి మాట్లాడుతూ ఉన్నది కానీ the foremost importance of this book is ఈ యొక్క పుస్తకముకు ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి ఏమై ఉన్నదంటే to reveal God's will,
దేవుని యొక్క చిత్తమును మనకు తెలియపరచుట, and revealing God eternal truth for human beings. దేవుని యొక్క నిత్య సత్యము మానవులు తెలుసుకొనుట. The Bible answers 3 great questions. అయితే పరిశుద్ధ గ్రంథము 3 గొప్ప ప్రశ్నలకు సమాధానములను అందజేస్తూ ఉన్నది. Why I am here in this world? ఈ యొక్క లోకములో నేను ఎందుకని ఉన్నాను, Where did I come from? ఎక్కడ నుంచి నేను వచ్చాను, What does the future holds? నా యొక్క భవిష్యత్తు ఏమై ఉన్నది. And it provides hope and courage when we read the Holy Scripture. దేవుని యొక్క పరిశుద్ధ లేఖములను మనము చదివి ఉన్నప్పుడు మనకు నిరీక్షణను, ఓదార్పును కలగజేస్తూ ఉన్నది. The central theme of Holy Scripture is Jesus. అయితే పరిశుద్ధ గ్రంథముకు కేంద్ర బిందువుగా ఉన్నది యేసుక్రీస్తు వారు. The Old Testament prophets have testified about Jesus. అయితే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రవక్తలు యేసుని గురించి సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. And each book of this Bible reveals the revelation of Jesus and the love of Jesus. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి పుస్తకమును యేసుని బయలుపరచుచు ఆయన ప్రేమను తెలియపరచుచు ఉన్నది. Jesus is speaking to the Pharisees, declaring that in John chapter 5 verse 39 he says, "You search the scripture, for in them you think that you have eternal life. These are they which they testify of me." మత్తయి సువార్త 5వ అధ్యాయం, John chapter 5 verse 39. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనములో, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచున్న వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. Yes, the Holy Scripture, the scriptures of God will give the eternal life when we follow according to the Scripture. అవును, వాక్యానుసారముగా మనం నడిచి ఉన్నప్పుడు మనకు నిత్య జీవము కలుగుతుంది. And all the scriptures are being testifying of only Jesus alone. కానీ వచనములన్నీ కూడా దేవుని గురించి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాయి. So I have said how we can have the hope in the troubled time is because Jesus is himself the word. That's why we can find sweet relief in the time of trouble. అయితే ఆపత్కాలంలో నిరీక్షణ ఏ విధంగా కలుగుతూ ఉందని మనం తెలుసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారే వాక్యమై పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాడు. వాక్యము చదివినప్పుడు మనకు విముక్తి కలుగుతుంది. The Old Testament speaks of the Christ who will come. పాత నిబంధన గ్రంథము రాబో యేసుని గూర్చి తెలియజేస్తూ ఉన్నది. And the New Testament reveals the Christ who has come. అయితే కృత నిబంధన క్రీస్తు వచ్చి ఉన్నాడని బయలుపరచుచూ ఉన్నవి. All the Bible testifies of Jesus. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా యేసుని గూర్చి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాయి. In scripture Jesus is represent as a dying lamb. అయితే పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు వారు మరణించు గొర్రెపిల్లగా ప్రస్తావించబడి And ఉన్నాడు. he represent as a living high priest. ఆయన సజీవుడైనటువంటి ప్రధాన యాజకుడిగా బయలుపరచబడి And ఉన్నాడు. he referred as the coming King of Kings. రాబోవు రాజులకు రాజైనటువంటి దేవునిగా మనకు బయలుపరచుచు ఉన్నవి. And he is the one who justify us, who sanctify us, and who is going to glorify us one day. ఆయన మన తరపు దేవుని ఎదుట వాదించుచు మనలను పరిశుద్ధపరచుచు తిరిగి ఆయన యొద్దకు మనను చేర్చుకొనబోతున్నాడు. Jesus is our forgiving and merciful and compassionate God. యేసుక్రీస్తు వారే మనలను రక్షించు దయగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. And he is the life changing savior. ఆయనే మన యొక్క జీవితాన్ని మార్చివేయునటువంటి రక్షకుడై ఉన్నాడు. Jesus is the great miracle worker. యేసుక్రీస్తు వారే అద్భుత కార్యములను జరిగించి గొప్ప దేవుడై ఉన్నాడు. He is the life changer. ఆయనే మన యొక్క జీవితంలో మార్పును కలుగజేయుటటువంటి వాడు. Jesus says in John chapter 6 verse 63, he says, "The word that has spoken to you are spirit, they are life." ఆత్మయే జీవించజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి. The Holy Scripture, the Jesus is the Spirit. So Spirit, our Lord Savior Jesus is the Spirit, and in Him we find life. అయితే యేసుక్రీస్తు వారు ఆత్మై ఉన్నారు, ఆయనలో మనకు జీవమున్నది. The Holy Scripture talked about the principles of God's Word. అయితే దేవుని యొక్క వాక్యమును గూర్చినటువంటి సూత్రములు తెలియజేస్తూ ఉన్నాయి. The Holy Scripture impressed
us and give the receptive mind for the new life in new life. దేవుని యొక్క పరిశుద్ధ లేఖములను మనల్ని ప్రేరేపించి ఆయనను అంగీకరించి నూతన జీవితమును మనము అందుకొనులాగున సహాయం చేస్తాయి. Jesus Christ is the center of our spiritual lessons. యేసుక్రీస్తు వారు మనము ఆధ్యాత్మిక పాఠములను నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఆయనే కేంద్ర బిందువుగా ఉన్నాడు. That's why Jesus says in 2 Corinthians chapter 5 verse 17, if anyone is in Christ, he is a new creation. All things have passed away. Behold, all things become new. అయితే 2 కొరింథీయులు 5వ అధ్యాయము 17వ వచనములో నాయందు ఉండువారు నూతన సృష్టి అయి ఉన్నారు, పాతవి గతించిపోయి నీవు నూతనముగా చేయబడి ఉన్నావు. Is because why? Because Jesus, when we come to Jesus, when we face Jesus through the Holy Scripture, our lives will be changed. ఎందుకంటే మనము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమును అధ్యయనం చేసినప్పుడు మన యొక్క పాత జీవితము గతించిపోతుంది. The Bible is not only the manual to construct our Christian life. అయితే పరిశుద్ధ గ్రంథము మన యొక్క క్రైస్తవ జీవితం ఏ విధంగా కట్టుకోవలసి ఉన్నదని తెలియపరచు గ్రంథము మాత్రమే కాదు కానీ, and it also considered in symbols how the word of God represents in our day to day life. మన యొక్క అనుదిన జీవితంలో మనకు సూచనలుగా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నది. Because most of the time Jesus used the simple illustration to understand for every common people. అయితే చాలాసార్లు యేసుక్రీస్తు వారు సాధారణమైనటువంటి వ్యక్తులు కూడా దేవుని యొక్క వాక్యం అర్థం చేసుకోవాలని ఉపమాన రీతిలో ఆయన పలికి ఉన్నాడు. Jesus, the word of God represent as a fire. అయితే దేవుని యొక్క వాక్యము అగ్నిని పోలి ఉన్నది. And it represents the hammer. అయితే అది సుత్తెను పోలి ఉన్నది. And it represents the seed. అయితే విత్తనమును పోలి ఉన్నది. And it also represents as a bread. అయితే రొట్టెను పోలి ఉన్నది. And God's word is symbolically speaking to us in Psalm 119:105. Thy word is lamp unto my feet and light unto my path. అయితే దేవుని యొక్క వాక్యము సూచనాప్రాయముగా మనతో కీర్తనలు 119, 105లో మాట్లాడుతూ ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. Light always involves to remove the darkness. అయితే వెలుగు ఎప్పుడు కూడా చీకటిని పడద్రోయుటకు తోడ్పడుతుంది. The powerful flashing lights will make difference in our life. ఈ యొక్క గొప్ప వెలుగులు మన యొక్క జీవితంలో మార్పును కలుగజేస్తాయి. The word of God lighten the path of the followers of Christ. క్రీస్తుని అనుసరించు వారికి దేవుని యొక్క వాక్యము వెలుగై ఉంటుంది. It leads us to the home. మనలను తిరిగి మన గృహాలకు చేరవేస్తుంది. When we share the word of God with others, it displays the darkness and the Satan's, and it gives light in people's life. అయితే దేవుని యొక్క వాక్యం ఇతరులతో పంచుకున్నప్పుడు వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి చీకటిని తొలగించి దేవుని యొక్క వెలుగుని వారికి ప్రసరిస్తుంది. Without light we are going to grasp in the darkness. అయితే వెలుగు లేకపోయినట్లయితే అంధకారములో మనము బంధించబడతాము. Jesus the light is the only one who gets us through our home by giving his light to us. కేవలం యేసుక్రీస్తు వారే మనకు వెలుగై మన యొక్క గృహాలకు మనలను చేరుస్తాడు. God's words also refer to the hammer. అయితే దేవుని యొక్క వాక్యము సుత్తెతో పోల్చబడి ఉన్నది. Because when hammer is been used to nail all the nails in the order. అయితే ఈ యొక్క సుత్తని ఉపయోగించి మేకులన్నిటినీ మనము సమానముగా కొడతాము. So in the same way the word of God also hits our hardened heart with the hammer, so that our heart will be broken and we will be filled with the flesh heart. దేవుని యొక్క వాక్యము కఠినమైనటువంటి మన హృదయమును నలుగగొట్టి నూతన మనస్సును మనకు కలుగజేస్తుంది. And also the word of God represents the seed. దేవుని యొక్క వాక్యము విత్తనముతో పోల్చబడి ఉన్నది. The tiny seed has a life. ఆ యొక్క చిన్న విత్తనములో జీవం ఉన్నది. When the seed of God's word is planted in the soil of mind, it produces the abundant harvest in life. దేవుని వాక్యం అనే విత్తనము మన యొక్క మనసు అనే మట్టిలో అది పాతబడి ఉన్నప్పుడు జీవము కలుగుతుంది. And also we see the parables of farming
how Jesus said, some seeds are fallen in the stony way path, some the seeds are fallen in the roadside, some are fallen in the stony area. అయితే యేసుక్రీస్తు వారు విత్తువాని ఉపమానములో తెలియజేసిన విధంగా కొన్ని విత్తనములు మార్గములోను, కొన్ని విత్తనములు రాతి నేలలోను, కొన్ని విత్తనములు ముళ్ళలోను, కొన్ని విత్తనములు మంచి నేలలో పడి ఉన్నాయి. And we see how that last one, the seed which fell on the good soil, how it has been produced. అయితే చివరిగా మంచి నేలలో పడినటువంటి విత్తనములు ఏ విధంగా పంటను ఇచ్చి ఉన్నాయో మనకు తెలుసు. When word of God may seems buried in simple place within the mind, it seems that to be covered on our head. Ante? Okay. The word of God may seems buried in our mind. అయితే దేవుని యొక్క వాక్యము మన యొక్క హృదయములో పూడ్చబడి ఉన్నదని మనం అనుకోవచ్చును కానీ, but one day it's going to flourish, it's going to generate. కానీ ఏదో ఒక రోజున అది మొలకెత్తి విస్తారముగా పంట పండబోతూ ఉన్నది. And it gives the life. అది జీవమును కలుగజేస్తుంది. The seed has a changing attitude. అయితే ఈ యొక్క విత్తనం అనేది మార్పు పొందే స్వభావమును కలిగి ఉన్నది. The seed can give the conversion in our life. ఆ యొక్క విత్తనము మన యొక్క జీవితంలో మార్పుని కలుగజేస్తూ ఉన్నది. The seed can change our habits. ఆ యొక్క విత్తనం అనేది మన యొక్క అలవాట్లను మార్చబోతూ ఉన్నది. The seed can change our lifestyle. ఆ యొక్క విత్తనం అనేది మన యొక్క జీవన శైలిని మార్చబోతూ ఉన్నది. Seed is life giver. ఈ యొక్క విత్తనం అనేది జీవమును అనుగ్రహించేది. Sometimes it may seems that seed is not growing, but there is a time, in the time, its fullness of its time, it germinates. కొన్నిసార్లు విత్తనము మొలకెత్తట్లేదని మనం అనుకుంటూ ఉన్నాము, కానీ కాలము పరిపూర్ణమైనప్పుడు ఆ యొక్క విత్తనము మొలకెత్తి విస్తారముగా పండుతుంది. So many times we read Bible but we don't get peace. People says, but it's false. When we read the Holy Scripture, surely it will germinate one day in our life. చాలాసార్లు పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు మన యొక్క జీవితంలో ఎటువంటి మార్పు లేదని అంటూ ఉంటాము, కానీ అది అబద్ధము. సరి అయిన సమయంలో మనకు మనశ్శాంతిని దేవుని యొక్క వాక్యము కలుగజేస్తుంది. The word of God also represents the bread of life. దేవుని యొక్క వాక్యమును జీవాహారముతో పోల్చబడి ఉన్నది. And Jesus said, I am the bread. యేసుక్రీస్తు వారు నేను ఆహారమునై ఉన్నాను. And Jesus also said, man shall not live by bread alone. మనుషులు కేవలం రొట్టె వలన మాత్రమే బతుకరు గాని అని యేసుక్రీస్తు వారు తెలియజేసి ఉన్నాడు. And every word that presented from the word of God, from the mouth of God. దేవుని ద్వారా పలుకబడిన ప్రతి మాట చొప్పున మనము జీవించబడతాము. Yes, there are more sermons are being preached by Jesus. యేసుక్రీస్తు వారు అనేక ప్రసంగములను బోధించి ఉన్నాడు. And in that he has compared himself as a bread. యేసుక్రీస్తు వారు ఆయనను తనను తాను ఆహారముగా పోల్చుకొని ఉన్నాడు. When he fed the 5,000 people, 5,000 మందికి ఆహారమును ఆయన అందజేసి ఉన్నప్పుడు they all are being satisfied with the bread. అయితే వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి రొట్టె ద్వారా తృప్తి నొంది ఉన్నారు. Even when we eat this bread of word, we will be satisfied. అయితే వాక్యం అనే ఈ ఆహారమును మనము పుచ్చుకొని ఉన్నప్పుడు మనము కూడా తృప్తి నొందుతాము. When we feast his word, it teaches and it will teach the life changing lessons. ఆయన వాక్యమందు మనము విందు చేసుకొని ఉన్నప్పుడు మన యొక్క జీవితమును మార్చు ఎన్నో పాఠములను అది తెలియజేస్తుంది. In this world, many atheists try to downfall this holy scripture. ఈ యొక్క లోకంలో ఎందరో దేవుని యందు విశ్వాసము లేనటువంటి వారు వాక్యము అబద్ధమై ఉన్నదని రుజువు చేయుటకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. They say that this book is simply a narrating stories or a stupidity that people have written with the drinking of wine. అయితే చాలాసార్లు ఈ యొక్క పుస్తకము ద్రాక్షరసము మత్తులో రాసినటువంటి అనేక కథలని మాట్లాడుతూ ఉంటారు. But those people are atheists who doesn't know God. కానీ ఆ యొక్క వ్యక్తులు దేవుని యందు విశ్వసించినటువంటి అవిశ్వాసులు. But if we see in the history, the Bible has been printed many times more than any other books. అయితే చరిత్ర మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథము ప్రచురించబడినంతగా మరి ఏ పుస్తకము ప్రచురింపబడలేదు. Even the Guinness record has been given that
more than 5 billion copies of this Bible has been distributed throughout this world. అయితే గిన్నిస్ బుక్ వారి యొక్క చరిత్రలో కూడా పరిశుద్ధ గ్రంథము 5 బిలియన్ల కంటే ఎక్కువ సార్లు ప్రచురింపబడిన పుస్తకం అని వారు తెలియజేసి ఉన్నారు. There are many critics who have critiqued against the Holy Scripture. ఎంతో మంది విమర్శకులు పరిశుద్ధ గ్రంథమునకు వ్యతిరేకముగా వారు విమర్శించి ఉన్నారు. By the end of their life, they have confessed that what I have said is wrong. కానీ వారి యొక్క జీవితాంతంలో నేను చెప్పినది అబద్ధం అని వారు ఒప్పుకొని ఉన్నారు. Jesus said in Matthew chapter 24 verse 35, the heaven and earth may pass away, but my word will not, no man pass away. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనములో ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు ఏమాత్రము గతింపవని తెలియజేసి ఉన్నాడు. It speaks of grace and mercy and forgiveness and new life for each one of us. అవి ఆయన కృప, దయ, క్షమాపణ, నూతన జీవమును గురించి పలుకుతూ ఉన్నాయి. Bible is a life change. Bible has the life changing power. పరిశుద్ధ గ్రంథమునకు మన యొక్క జీవితమును మార్పు చేయగలిగినటువంటి శక్తి కలిగి ఉన్నది. I want to illustrate one small story and end up this message. ఒక చిన్న కథను మీతో పంచుకొని ఈ యొక్క వర్తమానము నేను ముగించుకుంటాను. There was a man called Chinya అనే ఒక వ్యక్తి ఉన్నాడు. and he is an atheist. ఆయన దేవుని యందు విశ్వసించినటువంటి వ్యక్తి. And he don't shows interest in biblical things. అయితే బైబిల్కు సంబంధించిన విషయములలో ఆయనకు ఎటువంటి ఆసక్తి లేదు. He says all Christians are nothing more than ignorant and mindless and uneducated people. అయితే ఆయన దృష్టిలో క్రైస్తవులందరూ కూడా నిరక్షరాస్యులు, ఆలోచన లేని వ్యక్తులు, అవివేకులు అని. He is a soldier in a army. ఆయన సైన్యములో పనిచేసేటటువంటి సైనికుడు. So when he came from his battle field, he discovered that his wife has become a Christian, a Seventh-day Adventist. ఆయన యుద్ధ స్థావరము నుంచి తిరిగి గృహాన్ని చేరుకొని ఉన్నప్పుడు ఆయన భార్య సెవెంత్ డే అడ్వెంటిస్టుగా మారి ఉన్నదనే విషయాన్ని తెలుసుకొని ఉన్నాడు. She was baptized in one of the revival meetings. అయితే ఒక జరిగినటువంటి ఉజ్జీవ కూటములలో ఆమె బాప్తిసము పొంది ఉన్నది. And when the husband noticed that she has become Christian, అయితే తన యొక్క భార్య క్రైస్తవురాలుగా మార్పు నింది ఉన్నదనే విషయాన్ని తెలుసుకున్నటువంటి he was భర్త very much angry with his wife. ఆయన ఎంతో కోపముగా ఉన్నాడు. And he always beat her. ఎప్పుడు తన యొక్క భార్యను కొట్టుచూ ఉండేవాడు. One day she was infected with a very serious eye infection. అయితే ఒకసారి ఈ యొక్క భార్య ఎంతో ప్రమాదకరమైనటువంటి కంటి వ్యాధి సోకి ఉన్నది. She has taken to hospital. ఆసుపత్రికి తరలించబడి ఉన్నది. And they have did the surgery. వారు వైద్యం చేసి ఉన్నారు. And slowly she was recovering. నెమ్మదిగా ఆమె కోలుకుంటూ ఉన్నది. While she was recovering, she asked the Bible to read. అయితే ఆమె నెమ్మదిగా కోలుకుంటున్న సమయంలో పరిశుద్ధ గ్రంథమును చదవమని అడిగి ఉన్నది. She took the Bible and she started reading. పరిశుద్ధ గ్రంథము తీసుకొని చదువుతూ ఉన్నది. And she was finding difficulty in reading the Bible. పరిశుద్ధ గ్రంథము చదువుటలో ఆమెకు ఇబ్బంది ఏర్పడుతూ ఉన్నది. The doctor told to take rest. అయితే అక్కడ ఉన్నటువంటి వైద్యుడు ఆమెను అలసిపోవద్దని చెప్పి ఉన్నాడు. So that time the Chinya, he took the Bible from his wife's hand and he started reading the Bible for her. ఆ సమయంలో భర్త తన చేతి నుంచి భార్య చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథమును తీసుకొని చదువుట ప్రారంభించి ఉన్నాడు. And she asked him to read the book of Job. అయితే యోబు పుస్తకమును చదవమని భార్య అడిగి ఉన్నది. So the more he read, the more interesting it became for him. అయితే ఎంతగా ఆ పుస్తకాన్ని ఆయన చదువుతున్నాడో అంతకంతకు ఆసక్తి ఆయనకు పెరుగుతూ ఉన్నది. He was amazed by the faith of Job. యోబు యొక్క విశ్వాసమును చూచి ఆయన ఆశ్చర్యము పొంది ఉన్నాడు. And he was thinking, how could the Job could tolerate or he bear these problems in his life
in spite of this difficult situation, యోబు అన్ని బాధలను అన్ని ఇబ్బందులను ఎదుర్కొనుట ఏ విధంగా ఆయనకు సాధ్యపడి ఉన్నది? and he lost everything in his life, still he kept faith in Jesus. జీవితంలో ఆయన సమస్తమును కోల్పోయినప్పటికీ దేవుని యందు విశ్వాసమును ఉంచి ఉన్నాడు. But the end of his life, Job triumphed over the strategy, the disaster in his life. అయితే యోబు చివరకు ఆయన జీవితంలో ఏర్పడినటువంటి ఆ యొక్క గొప్ప ఆపద నుండి, ఇబ్బందుల నుండి ఆయన And విజయవంతముగా God has ఎదుర్కొని restored twice what he has lost. యోబు కోల్పోయిన దానికంటే దేవుడు రెండింతలు ఆయనకు మరల కలుగజేసి ఉన్నాడు. Now this Mr. Chinny was secretly reading the Bible. ఇప్పుడు ఈ యొక్క చిన్ని అనే వ్యక్తి ఆయన రహస్యముగా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. While his wife is taken for the treatment, he used to secretly read the word of God. భార్య వైద్యము చేయించుకున్నటకు వెళ్ళి ఉన్నప్పుడు రహస్యముగా ఈ యొక్క వ్యక్తి పరిశుద్ధ గ్రంథాన్ని అభ్యసిస్తూ ఉండేవాడు. The word of God, the word has life-changing truth that God made in all different times, like Chinya. అయితే ఈ యొక్క దేవుని యొక్క వాక్యములో జీవితమును మార్పు పొందే శక్తి ఉన్నది ఏ విధంగా అయితే ఈ చినియా విషయంలో జరిగి ఉన్నదో. The Bible speaks of the people of all culture, backgrounds and languages. అయితే పరిశుద్ధ గ్రంథము అన్ని సాంప్రదాయములను గూర్చి, అన్ని వ్యక్తిత్వాల గూర్చి, అన్ని వ్యక్తులను గూర్చి మాట్లాడుతూ ఉన్నది. It presents hope in the troubled time for all people. ఆపత్కాలంలో అందరికీ ఓదార్పును, నిరీక్షణను కలుగజేస్తూ ఉన్నది. Heaven calls us to spend time with the word of God. అయితే దేవునిలో మనము సమయాన్ని, ఆయన వాక్యములో సమయాన్ని గడపాలని పరలోకం మనల్ని పిలుచుచూ ఉన్నది. How the word of God changed Mr. Chinya's life, it also can change your life. చినియా యొక్క జీవితంలో పరిశుద్ధ గ్రంథం ఏ విధంగా మార్పు తీసుకొచ్చి ఉన్నదో మన యొక్క జీవితంలో కూడా అదే విధంగా మార్పు కలగవచ్చు. Dear church members, ప్రియమైన సంఘ సభ్యులారా, if you have ever made an attempt to read the word of God during this pandemic situation, ఈ యొక్క కరోనా వ్యాధి కాలంలో ఎప్పుడైనా మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చదివే ప్రయత్నం చేసి ఉన్నారా? if you have not done, Jesus is inviting to read Jesus. When we read Jesus, he gives hope in the troubled time. యేసుక్రీస్తు వారు మీ అందరినీ కూడా పరిశుద్ధ గ్రంథం చదవాలని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆయనను మనము చదివినప్పుడు మనకు ఈ యొక్క ఆపత్కాలంలో నిరీక్షణ కలుగుతుంది. Most of the times we pray for the comfort and healing, but we don't go one who is worthy to give healing and comfort. అయితే చాలాసార్లు మనము మన యొక్క జీవితంలో స్వస్థత కొరకు, ఓదార్పు కొరకు మనము ప్రార్థన చేస్తాం, కానీ స్వస్థతను, ఓదార్పును ఇచ్చే యేసుని యొద్దకు ఆయన ఇచ్చిన వాక్యములో మనము వెళ్ళము. Satan is holding us by allowing our daily works, cooking and washing and our daily regular work. అయితే సాతానుడు మన యొక్క జీవితంలో మనము తీరిక లేకుండా అనేక పనులను మనకు కలుగజేస్తూ ఉన్నాడు. If you are busy with your life, you are going to lose your life. మన యొక్క జీవితంలో తీరిక లేకుండా మనము జీవిస్తూ ఉన్నట్లయితే ఆ జీవితాన్ని మనము కోల్పోతూ ఉన్నాము. Allow the word of God in your life. At least maybe you may not spend 10 minutes or 5 minutes in a day. We will be lose a lot of blessings in our life. మన యొక్క జీవితంలో పరిశుద్ధ గ్రంథము మనము కనీసం 5-10 నిమిషాలు కూడా మనము అధ్యయనము చేయకపోయినట్లయితే దేవుడిచ్చి గొప్ప ఆశీర్వాదములను మనము కోల్పోతాము. If you are reading a Bible for half an hour, try to attempt for 1 hour. మనము 30 నిమిషాల సమయాన్ని పరిశుద్ధ గ్రంథము చదువుతూ ఉన్నట్లయితే 60 నిమిషాల సమయం చదువుటకు ప్రయత్నం చేద్దాము. To save our life, Bible, word of God is PE kit to save from this sin virus. ఈ యొక్క పాపం అనే వైరస్ నుంచి మనల్ని రక్షించగలది పరిశుద్ధ గ్రంథము. So let us have the whole armor of God so that we will be saved when Jesus comes. అయితే యేసుక్రీస్తు వారు వచ్చే సమయంలో ఆయన యొక్క సర్వాంగ కవచమును మనం ధరించుకొని ఉన్నట్లయితే మనము రక్షింపబడతాము. May God bless the message. దేవుడు ఈ యొక్క వర్తమానమును ఆశీర్వదించునుగాక. To close this divine service, shall we all sing నీ వాక్యమే నన్ను బ్రతికించెను. Song number 1.
189. Song number 189. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచెను. చిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. చిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచెను. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నిచ్చుచున్నది. అపవాది వేయునట్టి అగ్ని బాణములను, అపవాది వేయునట్టి అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచెను. మనం కళ్ళు మూసుకున్నట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందాము. దయచేసి గమనించండి, మనకి మిస్టర్ వివేక్ హాస్పిటల్లో ఉండి చాలా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దయచేసి వివేక్ కొరకు ప్రార్థన చేయండి. అతనికి హెవీ స్టమక్ పెయిన్ వస్తుంది సివియర్గా. దయచేసి అతని కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి నాయన నీ నామాన్ని కీర్తించడానికి ఇచ్చిన ఆద్యతకై నీకు వందనాలు తండ్రి. అయ్యా ప్రభా, ఈరోజు నీ వాక్యం నేర్చుకున్నాం నాయన. అయ్యా, ఈ యొక్క క్లిష్ట సమయంలో ఎలాగా మేము క్రీస్తులో ఎదగాలి, ఈ యొక్క పాపం అనే ఈ యొక్క వ్యాధిని ఎలాగా అరికట్టాలి అన్న విషయం పైన మేము వాక్యము నేర్చుకుని ఉన్నాం నాయన. ఆయా యొక్క వాక్యంలో అయా నాయన నీ యొక్క పరిశుద్ధ లేఖనాలే నాయన ఈ యొక్క సిన్, ఈ యొక్క పాపం అనే వ్యాధిని అరికట్టగలదని మేము నేర్చుకుని ఉన్నాం తండ్రి. కనుక నాయన ఈ యొక్క వాక్యాన్ని ప్రతిరోజు చదివి ఆయా
దుఃఖపడుతున్నా, భయపడుతున్నా, నిస్సహాయంలో ఉన్న మా బ్రతుకులకి ప్రభా ఒక ఆదరణ తీసుకురాగలదన్న శక్తిని మీరు మాకు తెలియచేసినారు తండ్రి. అయా నీకు వందనాలు, స్తుతులు నాయనా. అయా ఈ సమయంలో ప్రభా ఆన్లైన్లో నేను విష్ చేసిన ప్రతి ఒక్క బిడ్డని మీరు పేరు పేరు వరుసను దీవించిన ఆస్వాదించిన నాయన. ఇది విష్ చేసిన ప్రతి ఒక్క బిడ్డకి ప్రభా నా గృహంలోకి మీరు దీవెనలు తీసుకురామని అడుగుచున్నాం తండ్రి. అదే రీతిగా ప్రభా నాయన ఎంతమందికైతే నాయన ఇటువంటి అవకాశం లేదో, నాయన వాక్యం చదవగల అవకాశం లేదో బిడ్డలకు అవకాశాన్ని దయచేయమని అడుగుతున్నాను నాయన. ప్రతిరోజు నాయన నీ వాక్యాన్ని ధ్యానించలాగా మాకు సహాయం చేయండి. అదే రీతిగా సంఘాన్ని దీవించిన ప్రభా సంఘ బిడ్డలు మీరు దీవించిన ఆశీర్వదించమని అడుగుతున్నాను నాయన. పాపులమైన మా పాపలను మందించండి, మీ కృపలో మమ్మల్ని లేవనెత్తండి, మీ దయలో మమ్మల్ని ఉంచమని అడుగుతున్నాను తండ్రి. ఆయా సంఘంలో ఉన్న రిటైర్డీస్ని మీరు దీవించిన ఆశీర్వదించిన ప్రభా వీళ్ళకి మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేయండి. ఆయా సంఘంలో ఉన్న లే మెంబర్స్ని దీవించిన, యవనస్తులను, చిన్న బిడ్డలను, ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించిన ఆశీర్వదించిన ఆయన. సంఘంలో పరిచయం చేసిన ప్రభా నాయన నీ దాసులను ప్రభా నాయన ప్రశాంత్ని ప్రభా వారి కుటుంబాన్ని, నాయన నాగేశ్వరరావు గారిని వారి కుటుంబాన్ని, బబ్బీని ప్రభా వారి కుటుంబాన్ని మీరు దీవించిన ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభా. ఇంకా నాయన ప్రభా నాయన నీ సేవలో అభివృద్ధి నేను బహుగా నేను వాడుకోబడలాగా మేము మమ్మల్ని వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. అయా మీరే సహాయం చేయండి, కృప చూపించండి నాయన. పాపులు నాయన మా పాపాలను మందిస్తారని, ఈ క్రొద్ది మనల్ని పాసాన్ని చేర్చుకుంటారని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయము, మా నేరస్తులను క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము, మమ్మల్ని శోధన లేక దుష్టి నుంచి తప్పించము. ఎందుకనక రాజ్యము, శక్తి, మహిమ, కృప నిరంతరం ఆమె తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ వీక్.